నీకు గట్టిగా తగులుద్రే. నన్ను అరెస్ట్ చేస్తారా? నా మీద కేసులు పెడతారా? ఏం కలవేకండి, చస్తా కావాలంటే జగనన్న కోసం ప్రాణం ఇస్తా. అనకాపల్లి పోలీస్ స్టేషన్ లో సినీ నటి శ్రీరెడ్డి విచారణకు హాజరయ్యారు. మగతనం గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు. మగతనం కావాలా మీకు? మగతనం చూపించాలా? ఇవన్నీ మామూలే. కంట్రోల్ కంట్రోల్ అలవాటు చేసుకో. మాట్లాడిన ప్రతి మాటకి మీరు శిస్తు కట్టాల్సింది కట్టిస్తాను. నేను కూడా డిఎస్సి ఆస్పిరెంట్ సార్, ఈగర్లీ వెయిటింగ్ సార్ డిఎస్సి. రాజకీయంగా నేను చేయాల్సినంత చేశాను. ఈ రోజే వచ్చేటప్పుడు మాట్లాడా సార్తో. విజయ్ సార్తో మేము మాట్లాడాము. డేట్స్ త్వరలో వస్తుంది, అంటే ఇంకొక 5 రోజులు. నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. ప్రభాకర్, కొడాలని, వల్లభనేని వంశీ, నువ్వు మీ అంతని వీళ్ళందరినీ ఒక్కళ్ళొదరకుండా లిస్ట్ లో చేర్చండి. పార్టీకి సంబంధించిన ఇంకొంతమంది కన్నా ఎవరైనా అంతకన్నా దారుణంగా బూతులు మాట్లాడతారా? ఆడవాళ్ళ మార్పింగ్ ఫోటోలు ఆ విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారా? కిరాక్ కార్పి అనేవాడు ఏ రోజైనా లిమిట్ దాటాడా? ఏ రోజైనా కంచె దాటాడా? కిరాక్ కార్పి ఎప్పుడైనా బూతులు మాట్లాడినాడా? కిరాక్ కార్పి ఏమన్నా అవినీతి పనులు చేశాడా? కిరాక్ కార్పి ఏం పొరపాటు చేశాడు నా మీద నువ్వు కేసు పెడతావు? గుర్తుపెట్టుకో అమ్మటి రాంబాబు, నువ్వేదో పెద్ద సీరియస్ గా వైట్ గడ్డం వేసుకొని వినలాగా అనుకుంటున్నావేమో. నిన్నెవరూ దాకట్లేదు. నువ్వు ఒక పొలిటికల్ జోకర్వి. నువ్వు ఒక పొలిటికల్ బ్రోకర్వి. నువ్వు జగన్మోహన్ రెడ్డి సక్సెస్ ఆపేసిన స్పీడ్ బ్రేకర్వి. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. బ్రేకర్వి. ఇంత మించి నేను నీకు చెప్పక్కర్లేదు. రౌడీ షీటర్ పోరుగడ్డ అనిల్ ను పోలీసులు మరోసారి అనంతపురం తీసుకెళ్లారు. త్రీ టౌన్ పిఎస్ లో విచారిస్తున్నారు. ఓ కేసుకు సంబంధించిన వాయిదా విషయంలో రాజమండ్రి జైలు నుంచి అనంతపురానికి తీసుకెళ్లారు. కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. ఓ చర్చి స్థల వివాదంలో అప్పటి సీఐ మురళీకృష్ణను బెదిరించిన కేసులో పోరుగడ్డ నిందితుడిగా ఉన్నాడు. ఒక వీడియో చూపిస్తాను చూడండి. మా మీద ఏం చేసుకుంటారు? జూన్ 4 తర్వాత చూస్తా. గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ. అలాగే అనిత గారు సారీ. గాలి కంపలన్నీ భలే దొరుకుతాయి టీడీపీకి. ఎక్కడెక్కడి నుంచి ఏరుకొస్తారో తెలియదు కానీ ఇలాంటి పెచ్చ కంపలందరినీ ఏరుకుని వస్తారు. రామస్వామి సార్, రాయవయ్య ఎఫ్ఐఆర్. ఇటు బలిసి కొట్టుకుంటున్నాడు, మనం ఏంటి చూపిద్దాం. ఏమే ఆ బుద్ధ వెంకన్న వెనకాల వెళ్ళలేకపోయావా? తోడలేరంట. ఏందే బెదిరిస్తున్నారా? హోమ్ మినిస్టర్ అంటే నీకేమన్నా ఎటకారంగా ఉందా? హోమ్ మినిస్టర్ పవర్ ఏంటో తొందరలోనే చూద్దుగానిలే. చాలా ముచ్చట పడుతున్నావు కదా. పరబ్రహ్మం పని మొదలు పెడదామా? సోషల్ మీడియాకి సంబంధించి ఇష్యూస్ ఎలా టేకప్ చేయాలి? అయిపోయాడు బాబాయ్ గడు, అయిపోయాడు. సోషల్ మీడియాలో కొంచెం అబ్యూజింగ్ వర్డ్స్ చాలా మంది పెడుతూ ఉంటారు. వాటి మీద కూడా ఎలా చేయాలన్నది నేను తర్వాత రివ్యూస్ అన్ని మాట్లాడుకున్న తర్వాత. అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ. మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. 2 లక్షల పుస్తకాలు చదువుతావు గానీ నీకు మోటివేషన్ ఉండదు. తప్పుగా చెప్పుతో కొట్టాలి.
మోడీ వచ్చి ఒక 2 మాటలు మాట్లాడితే నీకు మోటివేషన్ వస్తుంది. అప్పుడు దాకా నీకు లెగదు. అప్పుడు దాకా పడిపోయి ఉంటది. అప్పుడు దాకా రాజకీయాల మీద అవగాహన ఉండదు. అప్పుడే రాజకీయం మీద అవగాహన వస్తుంది. ఇప్పుడు దాకా నిద్రపోతున్నావా? షూటింగ్లు పట్టుకుని తిరుగుతూ ఎప్పుడో నీకు ఖాళీ దొరికినప్పుడు ఆంధ్ర రాజకీయాల్లోకి వచ్చి నేనున్నానమ్మా, తగుదనమ్మా, అమ్మ అక్కడ సమస్య ఉందమ్మా, అమ్మ ఇక్కడ ఏడుస్తున్నారమ్మా, అమ్మ 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 అని గుండెలు బాధేసుకుంటావు. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ. ఈ పప్పుగాడు తుప్పుగాడు ఓ పిత్తుగాడు బాబోయ్ రెచ్చగొక్కనాడు. ఈ గంగాళంగాడు ఏం పెట్టుకున్నాడు పేరు? యువగళం. అరే మీరు యువకులేంట్రా? అసలు ఒక సినిమాలో ఉంది కదరా జోకు. ఈ ఏజ్ ఏంటి నారా లోకేష్? ఆ పవన్ కళ్యాణ్ గాడికి అయితే 60 ఏళ్ళు. ఆడిదేంటిది? యువశక్తే. కొంచెం గుర్తు చేయండి ఆడిదేంటిది. అది ఆడిదేదో పెట్టండి. ఆడిది కూడా ఒక్క పీకుదాం. వీళ్ళందరూ అంట యువకులంట. ఆంధ్రప్రదేశ్ లో నారా లోకేష్ ఒక యువకుడు, అండ్ ఈ పెంటగాడు, ఈ పీకే గాడు ఒక యువగాడు. మగాళ్ళని ఈ అంజలిని కొడితే చాలా అవి బిక్కోండి ఇవి బిక్కోండి అన్న శ్రీరెడ్డి అధికారంలోకి వచ్చాక సుమారుగా ఒక 5 నెలల క్రితం విడుదల చేసిన వీడియోలో దండం పెడుతూ లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళ ఇంట్లో మహిళలందరికీ కూడా సారీ అయితే చెప్పారు. అయితే మన ఇంట్లో మన భార్యని తిట్టి, మన ఇంట్లో మన తల్లిని తిట్టి, మన ఇంట్లో మన పిల్లల్ని తిట్టి, సంవత్సరాల తరబడి లైవ్లు పెట్టి, డిబేట్లు పెట్టి, రకరకాల వీడియోలు విడుదల చేసి ఒక రకంగా బూతులతో మానసిక అత్యాచారం చేసి, మానసిక క్షోభకు గురి చేసి, ఏది సంవత్సరాల తరబడి సింపుల్గా 2 అక్షరాలు సారీ తెలుగు సారీ చెప్పేస్తే సరిపోతుందా?